హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో వాళ్ళకి దొరికిన రెండవ తాళపత్రం ఆధారంగా తూర్పు వైపుగా ఒక యోజనం దూరం వెళ్లి అక్కడ ఒక బావిలోకి దిగి అందులో ఎంతో ఆకర్షణీయంగా మెరుస్తున్న ఒక పెట్టెను కనిపెట్టినట్లు, ఆ పెట్టెలో మూడవ తాళపత్రం దొరికినట్లు చూశాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఆ బావిలో మెరిసే పెట్టెలో దొరికిన తాళపత్రాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. అందులో బావికి 3 యోజనాల దూరంలో గాలిలో తేలియాడే ఒక దేవాలయం ఉందని, అందులో నిధికి దారి చూపించే తాళపత్రం లభిస్తుంది అని రాసి ఉంది. అలాగే ఈ ఆలయం అందరికీ కనిపించదని, ఈ బావికి తూర్పు దిశగా 3 యోజనాలు ప్రయాణిస్తే ఒక పాడుబడ్డ శివాలయం కనిపిస్తుందని, అందులో ఎలాంటి విగ్రహం ఉండదని, కానీ ఎలాగోలా విగ్రహాన్ని కనిపెట్టి ప్రతిష్ఠించినట్లయితే ఒక దివ్య వెలుగుతో గాలిలో తేలియాడే గుడి కనిపిస్తుందని, అయితే ముందుగా విగ్రహాన్ని కనిపెట్టి ప్రతిష్ఠించిన తర్వాత పాలు కారే ఆకులు లేని చెట్టు కనిపెట్టాలి. ఆ చెట్టును కనిపెట్టి దాని నుంచి వచ్చిన పాలను సేకరించి అలాగే అడవి మల్లెపూలు అలాగే కొండ చామంతి తీసుకొని వెళ్లి అభిషేకించి పూజిస్తే ఆ పాడుపడ్డ శివాలయంలో మార్మికంగా ఉన్న ఒక గంట మోగుతుంది. ఆ శబ్దాన్ని అనుసరిస్తే ఆ గాలిలో తేలియాడే గుడికి దారి కనిపిస్తుంది అని రాసి ఉంటుంది. అది చదివిన నితిన్ గాలిలో తేలియాడే గుడియా, ఇలాంటివి నిజంగానే ఉంటాయా అని షాక్ అయ్యాడు. అప్పుడు రాజు, మనం ఎలాగైనా పాడుబడ్డ శివాలయానికి వెళ్లి విగ్రహాన్ని కనిపెట్టి ఆ పూజ చేసి గాలిలో తేలియాడే గుడిని చూడాలి, ఎంత కష్టమైనా కానీ మనం సాధించాలి అని చెప్తాడు. సరే, ఖచ్చితంగా మనం ఆ పాడుబడ్డ శివాలయం దగ్గరికి వెళ్లి శివలింగాన్ని కనిపెడదాం. కానీ ఆకులేని చెట్టుకు పాలు కారుతాయి అని అన్నావు కదా, అసలు ఆకులేని చెట్టు, అది కూడా చెట్టుకు పాలు ఎలా కారుతాయి, అసలు అది ఎలా దొరుకుతుంది అంటాడు నితిన్. అప్పుడు రాజు, నాకు తెలుసు, అదేదో కాదు, బ్రహ్మజిమ్మేడు, ఇది ఒకటే, ఎలాంటి ఆకులు ఉండవు కానీ పాలు మాత్రం కారుతాయి. అలాగే ఆ పాలు విషంతో సమానం. అంటే కాలకొట్ట విషయాన్ని హరించిన ఈశ్వరుడికి విషపాలతో అభిషేకం అంటే ఎంతో అద్భుతంగా ఉంది కదా అని అంటాడు రాజు. మరి ఆ పూలను ఎలా కనిపెట్టాలి అని అంటాడు మిగిలిన స్నేహితుడు. అవి కూడా నాకు తెలుసు, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి కూడా నాకు తెలుసు అని చెప్పి చుట్టుపక్కల తిరిగి ఆ ఆకులు లేని బ్రహ్మజిమ్మేడు పాలను, అడవి మల్లె, కొండ చామంతి పూలను సేకరించి ఆ బావి నుంచి 3 యోజనాలు ప్రయాణించి పాడుబడ్డ శివాలయం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ చూడగానే వందల సంఖ్యలో శివలింగాలు కనిపించాయి. అప్పుడు ఇందులో ఏ శివలింగం మనం ప్రతిష్ఠించాలి అని ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు మనం శివాలయం గర్భగుడిలోకి వెళ్లి ఆ విగ్రహం యొక్క వెడల్పు ఇంకా ఏమైనా గుర్తులు కనిపిస్తాయేమో చూద్దామని ఆలయం గర్భగుడి వైపుకు వెళ్లడం ప్రారంభించారు. అలా దగ్గరకు సమీపించగానే ఒక్కసారిగా ఆ గర్భగుడిలో నుంచి పెద్ద సర్పం వచ్చి వారిపైన దాడి చేయడం మొదలు పెడుతుంది. వెంటనే వారు భయపడి ఆ ఆలయం గర్భగుడి నుంచి దూరంగా పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అప్పుడు రాజు, ఈ గర్భగుడిలో పాము ఉంటుందని తాళపత్రంలో రాయలేదు కదా అని అనగానే అప్పుడు నితిన్, ఈ ఆలయానికి నాగబంధం ఉందని, సరైన శివలింగాన్ని తీసుకొని వెళ్ళకపోతే ఆ సర్పం లోపలికి ప్రవేశించనివ్వదు. అయితే ఆ విషయాన్ని తాళపత్రాలలో ఎందుకు పొందపరచలేదంటే ఎవరైనా శత్రు రాజ్యాలకు సంబంధించిన వ్యక్తులకు ఇంతే సులువుగా మనకు దొరికినట్లు తాళపత్రాలు వారికి దొరికితే వారు ఈజీగా లోపలికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అలా లోపలికి వెళ్ళగానే ఆ పాము దాడితో వారు మరణించేలా వ్యూహాన్ని సిద్ధం చేసి తాళపత్రంలో ఆ విషయాన్ని వ్రాయలేదు. ఈ నిధిని ఎంతో జాగ్రత్తగా అనేక చిక్కుముళ్లను ఏర్పాటు చేసుకుని తయారు చేశారు. దీన్ని సులువుగా పరిష్కరించడం అనేది అసాధ్యం. అలాగే ఇందులో ఉండే ప్రమాదాలను ఇంతకు ముందు దొరకబోయే తాళపత్రాల్లో కూడా పొందపరిచి ఉండకపోవచ్చు. ఈ నిధి అన్వేషణలను ఆపివేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. అంతేకాకుండా ఇది మనకు ఒక హెచ్చరిక వంటిది అని చెప్తాడు నితిన్. అప్పుడు రాజు, మనం ఇప్పటి వరకు 3 తాళపత్రాలను సాధించి నిధి అన్వేషణను కొనసాగిస్తూ వచ్చాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వదిలే పరిస్థితే లేదు అంటాడు రాజు. అప్పుడు అందరూ కూడా ఎంత ప్రమాదమైనా మనం ఖచ్చితంగా ఆ నిధిని కనిపెట్టాల్సిందే అని అనుకుంటారు. అప్పుడు అందరూ కలిసి సరే అయితే ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నితిన్, అన్ని శివలింగాలను జాగ్రత్తగా పరిశీలించండి, ఏవైనా గుర్తులు కనిపించవచ్చు అని చెప్తాడు. అలా చుట్టూ శివలింగాలను పరిశీలిస్తూ ఉంటారు. అప్పుడు నితిన్ కి చేతివేలు ముద్రలో ఉన్న ఒక శివలింగం కనిపిస్తుంది. ఇదే ఆ శివలింగం
శివలింగం అని భావించిన నితిన్ ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా ఆలయం గర్భగుడి వైపుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అలా మిగిలిన స్నేహితులు కూడా తనతో పాటు నడవడం ప్రారంభించారు. సరిగ్గా ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించడానికి ముందే మళ్ళీ ఆ సర్పం కనిపించింది. దాన్ని చూసిన మిగిలిన స్నేహితులు అందరూ అక్కడి నుంచి పారిపోయారు. నితిన్ మాత్రం ఎంతో ధైర్యంతో ఆ శివలింగం తీసుకొని ముందుకు నడవడం ప్రారంభించాడు. అది చూసిన మిగిలిన స్నేహితులు వెళ్ళొద్దు, ప్రమాదమని చెప్తూ ఉంటారు. అవేవి లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగానే నితిన్ వెళ్తున్న కొద్దీ ఆ పాము వెనక్కి వెళ్తూ ఉంది. అలా గర్భగుడిలోకి ప్రవేశించి ఆ విగ్రహం ఉండాల్సిన స్థానంలో శివలింగాన్ని ఉంచగానే ఒక దివ్య కాంతి కనిపించింది. అలాగే ఆ సర్పం కూడా శివుని మీద పడగ విప్పి రాతి సర్పంలాగా మారిపోయింది. అప్పుడు నితిన్ తన దగ్గర ఉన్న ఆకులు లేని చెట్టు నుంచి తెచ్చిన పాలు, అలాగే కొండ మల్లె పూలు, కొండ చామంతితో పూజ చేయగానే ఒక్కసారిగా ఆ పాడుబడ్డ శివాలయంలో కంటికి కనిపించని మార్మిక గంట మోగడం ప్రారంభించింది. ఆ శబ్దాన్ని అనుసరించినప్పుడు అదే గర్భగుడిలో ఒక గోడ నుంచి ఆ శబ్దం రావడం గమనించారు నితిన్. ఆ ఘంటానాదాన్ని విన్న మిగిలిన స్నేహితులు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించారు. ఆ ఘంటానాదాన్ని వెతుక్కుంటూ ఆ గోడను సమీపించి దాన్ని తాకగానే తన చెయ్యి ఎంతో సులువుగా అవతలలోకి వెళ్లిపోయింది. అప్పుడు వెంటనే రాజు, నితిన్ మిగిలిన స్నేహితులతో ఆ గోడలోకి ప్రవేశించారు. అక్కడకు వెళ్లి చూడగానే ఒక దివ్య ప్రదేశంలో గాలిలో తేలియాడే ఒక ఆలయం కనిపించింది. అద్భుతంగా ఉంది. అప్పుడు ఆలయాన్ని సమీపించగానే ఎక్కడి నుంచో ఒక శబ్దం వినిపిస్తూ ఉంది. ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడే విజయం వర్తిస్తుంది అని వినిపించింది. దాన్ని అర్థం చేసుకున్న నితిన్ ఆలయం పైకి మెట్లు ఉన్నట్లుగా భావించి ఎంతో నమ్మకంతో ఎక్కడం ప్రారంభించాడు. వెంటనే ఒక్కసారిగా ఆ ఆలయం పైకి వెళ్ళడానికి అదృశ్య రూపంలో మెట్లు ఏర్పడ్డాయి. మెట్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి చూడగానే అక్కడ కూడా ఒక శివలింగం కనిపించింది. అలాగే ఆ శివలింగం ముందర ఒక తాళపత్రాల కట్ట కనిపించింది. అక్కడ ఉన్న శివునికి నమస్కరించి ఆ తాళపత్రాలను తీసుకోగానే కళ్ళు మూసి తెరిచేలోపు పాడుబడ్డ శివాలయంలోకి వచ్చేస్తారు. అప్పుడు ఆ తాళపత్రంలో ఉన్న విషయం ఏమిటో తెలుసుకోవాలని దాన్ని చదవడం మొదలు పెడతాడు నితిన్. అందులో ఈ పాడుబడ్డ శివాలయం నుంచి 2 యోజనాల దూరంలో ఒక అడవిలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించి సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మళ్ళీ సూర్యుడు ఉదయించే సమయం వరకు అక్కడే ఉంటే ఉదయం కాగానే ఒక స్త్రీ వచ్చి తాళపత్రాన్ని ఇస్తుంది అని రాసి ఉంది. అది చదివి వినిపించిన నితిన్ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. అప్పుడు రాజు మరియు ఇతర స్నేహితులు ఆ విషయం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు నితిన్ 4వ తాళపత్రంలో కూడా ప్రమాదాలు ఉంటాయని రాయలేదు. మనం గుడ్డిగా రావడం వల్ల ఆ కాలసర్పానికి బలి అయ్యే వాళ్ళం. అలాగే ఈ తాళపత్రంలో కూడా అత్యంత సులువుగా ఒక ఇంట్లో ఒక రాత్రి ఉంటే తాళపత్రం దొరుకుతుంది అంటే నాకెందుకో అందులో చాలా ప్రమాదాలు ఉంటాయని అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు రాజు ఏదో 4వ తాళపత్రం సాధించడంలో ప్రమాదం జరిగిందని ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అనుకోవడం అవివేకం. మనం అక్కడికి వెళ్తున్నాం అని అంటాడు. సరే అని చెప్పి అందరూ కలిసి ఆ తాళపత్రంలో చెప్పిన విధంగా 2 యోజనాల దూరంలో ఆ ఇల్లు ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. అలా చాలా దూరం వెతుక్కుంటూ వెళ్ళగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక రాతితో కట్టిన ఒక ఇంటిని చూస్తారు. వారు గ్రామ చుట్టుపక్కల ఇలాంటి ఒక ప్రదేశం ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. అదే ఆ ఇల్లు అయి ఉంటుందని భావించి దాన్ని సమీపించగానే అక్కడ ఒక రాయి పైన మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ గృహమే మీకు మూలం అని రాసి ఉంటుంది. రాతి మీద ఉన్న అంశాన్ని చదివి ఆ ఇంటిలోకి ప్రవేశించారు. ఆ ఇంటిలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న అన్ని సదుపాయాలు ఉన్నాయి. బయట నుంచి చూసినప్పుడు చాలా పాతబడ్డ గృహంలా ఉన్న లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ వంటకు సరిపడా సామాగ్రి కూడా నిన్న తెచ్చిన విధంగా చాలా తాజాగా ఉన్నాయి. రాజు మిగిలిన స్నేహితులు వాటిని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. నితిన్ కి మాత్రం ఏదో తేడాగా కనిపిస్తుంది. అలా వారు ఉదయం ఆ ఇంటిలోకి ప్రవేశించారు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత రాత్రి సమయమైంది. చుట్టూ చిమ్మ చీకటి అలుముకుంది. అక్కడ ఉన్న కాగడాలని వెలిగించారు రాజు మరియు ఇతర స్నేహితులు. అలా సమయం గడుస్తున్న కొద్దీ చుట్టూ వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే దూరం నుంచి ఏవో నక్కల శబ్దాలు, అలాగే ఏవో వింత శబ్దాలు కూడా రావడం మొదలైంది. ఒక్కసారిగా వాతావరణం అంతా చాలా భయంకరంగా మారిపోయింది. అక్కడ ఎవరు కనిపించకపోయినా ఎవరో నడుచుకుంటూ ఇంటి వైపుగా వస్తున్న చప్పుడు మాత్రం వినిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదో జరగబోతుంది అని నితిన్ మనసులో భయం మొదలైంది. ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగింది? ఊహించని ప్రమాదం ఏదైనా ఎదుర్కొందారా? 5వ తాళపత్రాన్ని సాధించారా లేదా? ఇంతటితో ఈ ప్రమాదం ముగియనుందా? తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.